వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిలుతూ, ఆత్మీయులారా, ఈరోజు గడిచిన రోజుల కంటే చాలా విశిష్టమైనటువంటి రోజు. ఎందుకనంటే భగవత్ స్వరూపులైనటువంటి పిల్లలను మీరందరూ కూడా ఉపాధ్యాయులు కావచ్చు, లేదా మార్గదర్శకులైనటువంటి పరశురాము గారు కావచ్చు, మీరందరూ కూడా ఇటువంటి పిల్లలకు చక్కని సంస్కారాన్ని ఏర్పరిచే కోసం ఈరోజు గురుస్థానానికి తీసుకొచ్చారు. ఇటువంటి చక్కటి అవకాశాన్ని పిల్లలకు కల్పించినందుకు మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకనంటే ఈనాటి బాలురే రేపటి పౌరులు కాబట్టి ఈరోజు పిల్లలకు మంచి సంస్కారాన్ని కనుక మనము వారి అంతఃకరణంలో వేసినట్లయితే అది ఇప్పుడు బీజ రూపంలో ఉంటుంది, కానీ కాలాంతరంలో అది వృక్షమయ్యి లోకానికి కూడా ఉపయోగపడుతుంది. వారిలో ఈ సంస్కారం కనుక మనం వేసినట్లయితే వారు కూడా చక్కటి అధ్యాత్మ మార్గంలో నడుస్తూ మరి మున్ముందు కూడా ఇంకో ఎంతోమందిని కూడా నడిపించగలరు. కాబట్టి ఈ విధమైనటువంటి చక్కటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేసినందుకు చాలా సంతోషము, ధన్యవాదాలు. ఆత్మీయులారా, నిన్నటి వరకు మనము శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము అందులో 8 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. తరువాత భగవంతుడు సకల జీవుల యందు సకల ప్రాణుల యందు సమదృష్టిని కలిగి ఉండాలి అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకాన్ని అందరూ ఉచ్చారణ చేయండి మాతో పాటు. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థత్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్యతే. సకల ప్రాణుల యందు కూడా భగవంతుణ్ణి దర్శించాలి, సమదృష్టి కలిగి ఉండాలి అని భగవంతుడు చెప్తూ, లోకంలో 9 విధాల మనుషులు ఉంటారు. ఒకరు సుహృత్ అనబడతాడు, రెండవ వాడు మిత్రుడు అనబడతాడు, మూడవ వాడు శత్రువు అనబడతాడు, నాలుగవ వాడు ఉదాసీనుడు, ఐదవ వాడు మధ్యస్థుడు, ఆరవ వాడు ద్వేషి, ఏడవ వాడు బంధువు, ఎనిమిదవ వాడు సాధువు, 9వ వాడు పాపి. ఇన్ని రకాల మనుషులు ఉంటారు. వీళ్ళ యొక్క అంతఃకరణలో ఉన్నటువంటి సంస్కారాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి వారి వారి వ్యవహారము, ప్రవృత్తి భిన్న భిన్నంగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. ఆ భిన్న భిన్న వ్యవహారానికి కారణము ఎవరు అంటే వారి వారి స్వభావ సంస్కారాలు. మంచి సంస్కారం కనుక కలిగి ఉన్నట్లయితే సత్ప్రవర్తన ఉంటుంది, చెడు సంస్కారాలు కనుక ఉన్నట్లయితే దుష్ప్రవర్తన ఉంటుంది. అయితే ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా కానీ అందరూ కూడా మనుషులే, ఆకారంలో అందరూ మనుషులే, స్వభావాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. అయినా కూడా జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉంటాడంటే అందరిలో కూడా భగవంతుణ్ణే దర్శిస్తాడు. వాడు పాపాత్ముడు ఉండని, శత్రువుడు ఉండని, ద్వేషి ఉండని, సాధువు ఉండని, మిత్రుడు ఉండని, ఎవరైనా ఉండని అందరిలో కూడా అతడు భగవంతుణ్ణి దర్శిస్తాడు. ఏ విధంగా అంటే దీపావళి పండుగ నాడు మీరందరూ కూడా మీ మీ ఇండ్ల పైన, మీ ఇంటి ముందు చెట్ల పైన రంగురంగుల బల్బులు వేస్తారు కదా. దీపావళి పండుగకు రంగురంగుల బల్బులు వేస్తారు. ఒకటి పచ్చది, ఒకటి ఎర్రది, ఒకటి పసుపు వర్ణంలో, ఒకటి తెల్లది, అనేక రకాలైనటువంటి బల్బులు వేస్తారు. వాటి ప్రకాశం కూడా ఎర్ర బల్బు ఉంటే ఎర్రని ప్రకాశం ఇస్తుంది, తెల్ల బల్బు ఉంటే తెల్లని ప్రకాశం ఇస్తుంది, పచ్చని బల్బు ఉంటే పచ్చని ప్రకాశం ఇస్తుంది. రంగురంగులుగా బల్బులు ఉన్నాయి, రంగురంగుల ప్రకాశం కూడా వెలువడుతుంది. అయితే ఈ భేదము ఎందువల్ల వచ్చింది? రంగురంగుల ప్రకాశం ఎందుకు వస్తుంది అని అంటే ఆ బల్బులు అనేటువంటి ఉపాధుల భేదం చేత. కానీ ఒకటి గుర్తించండి, అన్ని రంగుల బల్బుల్లో అవన్నీ వెలగడానికి ఎవరు కారణం చెప్పండి? అవన్నీ వెలగడానికి ఎవరు కారణం? విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ, అవునా? మరి పచ్చ బల్బులో అదే కరెంట్ ఉంది, ఎర్రని బల్బులో అదే కరెంట్ ఉంది. మరి రకరకాల బల్బుల్లో ఉన్నది ఒకటే కరెంటు. ఒకటా అనేకమా? అన్నిట్లో ఒకటే ఉంది, అవునా లేదా? అది ఉంటేనే ఇవి ప్రకాశిస్తున్నాయి. బల్బులు ఉన్నంత మాత్రాన కరెంటు లేదనుకో, వాళ్ళకి ప్రకాశిస్తాయి, అవన్నీ ప్రకాశించజాలవు. అదేవిధంగా ఈ మనుషుల్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అనేక రకాలుగా ఉన్నారు. దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు, అందరు రకాలు ఉన్నారు. కానీ అందరిలో ఒకటి, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వ్యవహారం చేసుకోవడానికి ఒకటి కారణం ఉంది. ఏమిటది? చైతన్యం కదా. అందులో ప్రతివాడు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చేసుకుంటున్నారు. ఒకరి వ్యవహారానికి తాళమేలు ఉండదు, సాదృశ్యం ఉండదు, భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ వారందరూ వ్యవహారం చేసుకోవడానికి ఒక శక్తి అనేది ప్రతి వానిలో ఉంది. అది ఏమిటి ఆ శక్తి అని అంటే భగవంతుడు, పరమాత్మ, చైతన్యము. దానికే మనం దేవుడు అంటాము, పరమాత్మ అంటాము, ఆత్మ అంటాము, శక్తి అంటాము, చైతన్యం అంటాము, అనేక రకాలుగా పిలుచుకుంటాం. కానీ అందరిలో ఉన్నది మాత్రం ఒకటే ఒక చైతన్యం కదా. ఆ చైతన్యం ఉండబట్టే మన పనులు చేసుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, నడుస్తూ ఉన్నాము, తింటూ ఉన్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాము. ఏది ఉంటే? ఆ చైతన్యం ఉంటే. ఒకవేళ ఆ చైతన్యం లేదనుకో, అప్పుడు శరీరం ఉంటుంది, ఉండదా? శరీరం ఉంటుంది, కానీ దానికి ఏమంటారు? చైతన్యం లేకపోతే శవము అంటారు కదా. శరీరం ఉంది కానీ ఆ చైతన్యం లేకపోతే దానికి శవము అంటారు. అదేమైనా పని చేస్తారా చెప్పండి? ఆ చచ్చిన వాని దగ్గర కూర్చొని నాయో అని ఏడుస్తారు కదా. ఒక్కసారి కళ్ళు తెరవరు, ఒక్కసారి నాతో మాట్లాడరు, నేను తృప్తిగా నీతో మాట్లాడలేదురు అని ఏడుస్తారు కదా. వాళ్ళు లేస్తాడా? మాట్లాడతాడా? మాట్లాడు.
ఎందుకు? చైతన్యం లేదు. చూసారా? అది ఒక్కటి ఉంటేనే ఈ జగత్తంతా కూడా నడుస్తుంది. అది లేకపోతే ఏది లేదు. అప్పుడు దానికే మనం దేవుడు అంటున్నాం. ఆ పరమాత్మను అందరి యందు కూడా మనము ఏకరీతిగా చూడాలి. వాళ్ళ వాళ్ళ స్వభావాలు భిన్నంగా ఉంటే ఉండనిగాక, వారి వారి సంస్కారాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. కానీ చైతన్యం మాత్రము, ఆత్మ మాత్రం, పరమాత్మ మాత్రం ఒక్కటే. దాన్ని మనం దర్శించాలి. అట్లా దర్శించినటువంటి వాడే జ్ఞాని, సర్వాత్మ భావం కలిగినటువంటి మహాత్ముడు అనబడతాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనేక రకాల మానవులు ఉంటారని. అందులో మొట్టమొదటి వాడు సుహృత్ అనబడతాడు. అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు. సుహృత్ అంటే హృత్ అంటే హృదయం, సు అంటే మంచి, సుహృత్ అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు. అంటే ఎలా ఉంటాడు అతడు అని అంటే, చూడు, వారు ఇతరులకు ఉపకారం చేస్తారు. ఎలా చేస్తారు అని అంటే, ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండానే వీరు నావారు, వీరు పరాయి వారు అన్నటువంటి భావన లేకుండా అతనికి ఉపకారం చేస్తాడు. అతనికి సుహృత్ అంటారు. అంటే ఇతడు మళ్ళీ నాకు ప్రత్యుపకారం చేయాలి, నాకు ఏదైనా సంకటం ఏర్పడినప్పుడు, ఆపద ఏర్పడినప్పుడు అతడు నాకు మళ్ళీ ఉపకారం చేయాలి, సహకారం చేయాలి అనేటువంటి భావన చేయకుండానే అతడు నాకు ఉపకారం చేస్తే చేయుగాక, లేకుంటే లేకుండుగాక, నేను మాత్రం నా విద్యుక్త ధర్మం, నా కర్తవ్యము అతనికి ఉపకారం చేయాలి అని ఈ ప్రకారంగా ఉపకారం చేసేటువంటి వాడు సుహృత్ అనబడతాడు. ఏ విధంగా ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలు ఉన్నాయి, అవి మనకు ఫలాలను ఇస్తున్నాయి. మామిడి చెట్టే అనుకోండి, మామిడి పండ్లు కాసాయి. ఆ మామిడి పండ్లు అవి పండిన తర్వాత ఎవరు తింటారు? చెట్టే తింటుందా? చెప్పండి. మామిడి పండ్లు ఎవరు తింటారు? మనమే తింటాం కదా. ఇప్పుడు మరి దానికోసం మనకు సహాయం చేస్తుందా, ఉపకారం చేస్తుందా? మన కోసమా? మన కోసమే కదా. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. నదులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. వాటి నిండా జలాన్ని నింపుకొని అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎవరి కోసము? వాటి కోసమా? నదిలో నీళ్ళన్నీ నదులే తాగుతున్నాయా? మనం త్రాగుతున్నాము. పొలాలకు తీసుకెళ్ళి పంటలు పండించుకుంటున్నాము, వృక్షాలకు తీసుకెళ్ళి ఫలాలను పండించుకుంటున్నాము కదా. ఆ నదులన్నీ ఎవరి కోసము? మన కోసమే, వాటి కోసం కాదు. అదేవిధంగా ఫల వృక్షాలన్నీ కూడా ఫలాలను ఇస్తున్నాయి, వాటి కోసం కాదు, మన కోసం. అదేవిధంగా ఆవులు పాలిస్తున్నాయి, ఎవరి కోసం? మన కోసం. మీరు అంటారు వాటి లేగదూడలు ఉన్నాయి కదా, వాటి కోసమే కావచ్చు అంటారు. ఆ లేగదూడకి ఎన్ని పాలు కావాలి చెప్పండి? ఏ కొంచెమో ఒక 1/2 లీటర్, 1/4 లీటర్ అయితే సరిపడింది కదా. మరి అది 2-3 లీటర్లు పాలు ఇస్తుంది. మిగతా పాలన్నీ ఎవరి కోసము? మన కోసమే ఇస్తున్నాయి. చూసారా? ఇవన్నీ పరోపకారం కోసమే జీవిస్తూ ఉన్నాయి. అట్లా మహాత్ముడైనటువంటి వాడు పరోపకారం కోసమే జీవిస్తాడు, లోక కళ్యాణం కోసమే జీవిస్తాడు, ఇతరుల యొక్క ఔన్నత్యం కోసము, వారి మోక్షం కోసము జీవిస్తాడు. వాళ్ళను సన్మార్గంలో ప్రవేశపెట్టి ఆధ్యాత్మ మార్గంలో తీసుకెళ్ళి భగవత్ సాయుధ్యాన్ని వారికి ప్రసాదిస్తాడు. భగవంతునితో అతనికి వాళ్లకు కల్పిస్తాడు, అభేదం చేయిస్తాడు. అది మహాత్ములలో ఉన్నటువంటి గొప్పతనం. ఇటువంటి వారికే సుహృత్ అని చెప్పాలి. ప్రతిఫలాన్ని ఏం అపేక్షించరు. మేము మీకు బోధ చేస్తాము, మీరు మాకు ప్రతిఫలంగా ఇవ్వండి అని ఇట్లాంటిది ఏమీ అపేక్షించరు. మేఘం ఏ విధంగా అన్ని స్థలాల్లో ఒకే రీతిగా అది వర్షిస్తుంది. ఎడారిలో కూడా వర్షిస్తుంది, సముద్రంలో కూడా వర్షిస్తుంది, వనంలో అరణ్యంలో కూడా వర్షిస్తుంది, మరియు సారవంతమైనటువంటి భూముల్లో కూడా మేఘము వర్షిస్తుంది. అయితే నేను వర్షించేటువంటి ఈ నీరు ఏదైతే ఉందో, ఈ నీరు మంచివారికే పోవాలి, చెడువారికే పోవాలి, ఇక్కడ పడాలి అక్కడ పడాలని ఏం విచారం చేయదు. ఎక్కడన్నా పడుగాక అది సమానంగా వర్షిస్తూ పోతూ ఉంటుందన్నమాట. అయితే ఆ వర్షం నీరు సారవంతమైనటువంటి భూమిలో పడితే అది పంటలు పండడానికి ఉపయుక్తం అవుతుంది. కానీ ఎడారిలో పడితే ఏం ఉపయోగం లేదు, సముద్రంలో పడితే
ఏం ఉపయోగం లేదు కదా. అవన్నీ విచారం చేయడు మహాత్ముడు, బోధ చేసుకుంటూ పోతాడు అంతే. ఇప్పుడు మీరందరూ వింటున్నారు కదా. మరి ఇప్పుడు మేము చెప్పేటువంటి మాటల్లో సత్యము ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు గ్రహిస్తారు, ఎవరెవరు గ్రహిస్తారు, వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేగాని మరి మీరందరూ కూడా ఇదంతా నేర్చుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, మరి ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, ముక్తులు కావండి, ఇది తప్పకుండా మీరు చేసి తీరాలి అనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఎందుకంటే ఎవరెవరు ఉద్ధరించబడితే వాళ్ళ కళ్యాణమే అవుతుంది, అంతేగాని మహాత్మునికేం సంబంధం లేదు. చెప్తూ పోతూ ఉంటాడు, ప్రత్యుపకారాన్ని అపేక్షించాడు. అది చూడు, పిల్లలు అంటే ఇట్లే ఉంటారు కదా. శిల్పి పనులు చేయకపోతే వాళ్ళు పిల్లలే కాదు, అంతే కదా. శిల్పి పనులు చేయకపోతే పెద్దలు ఉంటారు, వాళ్ళు పిల్లలు ఎందుకంటారు వాళ్ళకు. అందుకనే శిల్పి పనులు చేస్తూనే ఉన్నారు వాళ్ళు కదా. ఎందుకంటే మనసు చంచలం కదా. ఆ మనసు ఊరక ఉండనియది, మనల్ని చంచలం కదుపుతూ ఉంటుంది. అంతేనా? ఈ విధంగా సుహృత్ అనేటువంటి శబ్దానికి అర్థం తెలుసుకున్నాం, అంటే మహాత్ములు అని తెలుసుకున్నాం. మరియు మిత్రులు అంటే ఎట్లా ఉంటారంటే వారు మనకు సహకారం చేస్తారు, ఉపకారం చేస్తారు, కానీ ప్రత్యుపకారాన్ని అపేక్షిస్తారు వాళ్ళు. నేను ఇప్పుడు నీకు సహకారం చేస్తున్నా, కాలాంతరంలో నువ్వు కూడా నాకు సహకారం చేయాలి అని ప్రత్యుపకారాన్ని అపేక్షించి మనకు సహకరించేవాళ్ళు, ఉపకారం చేసేవారు మిత్రులు అనబడతారు. ఇక అరి అంటే ఏమిటి? అరి అంటే శత్రువు అని అర్థం. హరి అంటే హకారం, విష్ణువు. వెరీ గుడ్. శబ్ద ఉచ్చారణలో కూడా ఇంత తేడా ఉంది. కేవలం అరి అని మొట్టమొదటి అక్షరం ఏది? అకారం కదా. దానికి రకారం జోడించి దానికి గుడి ఇచ్చినట్లయితే అరి అయితే, అరి అంటే శత్రువు, హరి అంటే విష్ణువు కదా. ఆ హరి అనే శబ్దానికి కూడా 17 అర్థాలు ఉన్నాయి. హరి అంటే విష్ణువు, హరి అంటే గుర్రము, హరి అంటే సూర్యరశ్మి, హరి అంటే ఏనుగు, హరి అంటే కప్ప. ఇట్లా అనేక రకాల అర్థాలు, 17 అర్థాలు ఉన్నాయి హరి శబ్దానికి. సరే, ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాము? హరి అంటే శత్రువు. శత్రువు అంటే ఎలా ఉంటాడు మీకు తెలుసు కదా. అంటే మందిని పీడించేటువంటి వాడు కదా. ఎవరైనా ఏదైనా ద్రోహం చేశారనుకో, అతని మీద రివెంజ్ తీసుకుంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? రివెంజ్ అంటే ఏమంటారు మీ తెలుగు శబ్దంలో? నాకు తెలుగు చక్కగా రాదు కదా. పగ తీర్చుకుంటాడు అన్నమాట. వాడికి శత్రువు అంటారని కదా. ఆ తర్వాత ఉదాసీనులు ఉంటారు కొంతమంది. అంటే ఎవరు ఏ విధంగా వర్తించినా కానీ పట్టించుకోడు. ఎవరెక్కడ పోతే నాకేమున్నది. ఒకడు మిత్రుడు ఉంటాడు, ఒకడు శత్రువు ఉంటాడు, నానా రకాలుగా ఉంటారు. ఎవరితోనే నాకేం పని, ఎవరిని కూడా పట్టించుకోడు అన్నమాట. ఉదాసీనంగా ఉంటాడు. రాగద్వేష రహితత్వం, ఉదాసీనత్వం. ఉదాసీనం అనేదానికి ఇది డెఫినేషన్ అన్నమాట. రాగము కానీ ద్వేషము కానీ లేకుండా ఉండుట. రాగం అంటే కాంబోజి రాగము, భైరవి రాగం కాదు. రాగం అంటే ఆసక్తి, ప్రీతి. అది ఎవరి యందు ఉండదు అతనికి. ఎవరి యందు ప్రీతి ఉండదు, ఎవరి యందు ద్వేషం కూడా ఉండదు. ఉదాసీనంగా ఉంటాడు. ఇట్లా కొంతమంది ఉంటారు. ఇక కొందరు మధ్యస్థులు అనేవారు ఉంటారు. మధ్యస్థులు అంటే ఎట్లా ఉంటారు? ఇరు పక్షాల మధ్యలో ఉండి ఇరువురు యొక్క మేలును కోరేటువంటి వాడు. మధ్యస్థాన్ని వహించి ఇద్దరికి కూడా మేలు జరగాలి, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అని మధ్యస్థత్వాన్ని వహించి ఇరువురికి మేలు చేసేటువంటి వాడు మధ్యస్థుడు అనబడతాడు. ఇక ద్వేషాన్ని పూని ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ప్రగతిని, వారి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక వారి యందు ఒక రకమైనటువంటి జలసి అదా ఈర్ష్యభావం పెట్టుకుంటాడు. వాడికి ఏమంటారు? ద్వేషి అంటారు. ఇక కొందరు బంధువులు ఉంటారు. మనకు బంధువుల రాబంధువుల తెలియదు మనకు కదా. బంధువులు ఉంటారు. వారి యొక్క మేలును కోరి మాత్రమే మనతో స్నేహం చేస్తారు. మన మేలును కోరేవారు మాత్రం కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనతో స్నేహం చేస్తారు, మనతో అవసరం తీర్చుకుంటారు. ఆ తర్వాత అవసరం తీరే దగ్గర రామ్ 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 అంటారు కదా. అవసరం తీరిన తర్వాత రామ్ 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 అంటారు. అంటే మీ దగ్గరికి రామ్ అంటారు వాళ్ళు కదా. వాళ్ళు ఎవరు? బంధువులు అన్నమాట.
ఇక కొంతమంది సాధువులు ఉంటారు. సాధువులు అంటే ఎవరనుకుంటారు మీరు? ఈ కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాడు సాధువు, అంతే కదా, మీరు అట్లే అనుకుంటారు. కానీ అట్లా కాదు. సాధు అనే శబ్దం సంస్కృత శబ్దానికి ఏమర్థం అంటే మంచి అని అర్థం. సాధు అంటే మంచి, అంటే మంచి గుణం కలిగినటువంటి వాడు సాధువు. అలా ఆ సాధువు ఎలా ఉంటాడంటే ప్రాణ అత్యయపి స్వధర్మం న త్యజతి ఇది సాధువు. తన యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని రక్షించడానికి, దాన్ని పాలించడానికి ప్రాణాలను కూడా త్యాగం చేస్తాడు. అంతకు కూడా అతడు తెగిస్తాడు. దేనికోసము? ధర్మరక్షణ కోసం. తెలిసిందా? ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని రూపుమాపాలి అనేటువంటి ఏదైతే అతని యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని పాలించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాలను కూడా వదలడానికి సిద్ధంగా ఉంటాడు. అతడు సాధు అనబడతాడు. ఇక పాపాత్ముల గురించి మీకు తెలియంది ఏమున్నది? అంతే కదా. పాపాత్ములు ఎవరికంటారు చెప్పండి? నిషిద్ధ కర్మలు చేసేవాడు, పాపకర్మలు చేసేవాడు, ఊరకనే ఏ నిమిత్తం లేకుండా ఇతరులను పీడిస్తాడు. ఏ విధంగా జాలరులు ఉంటారు, చేపలను పట్టేవారు కదా, వారు చేపలను వల వేసి పడతారు. ఇప్పుడు ఆ చేపలు ఆ జాలరికి ఏమైనా అపకారం చేశాయా, ఏమైనా ద్రోహం చేశాయా చెప్పండి? చేయకున్నా కానీ వాటిని చంపుతాడా లేదా? ఒక వాడే పాపాత్ముడు. తెలిసిందా? జీవన నిర్వహణ కోసం వాళ్ళు వృత్తిరీత్యా చేసుకుంటారు అని అంటారు కదా. ఎందుకంటే మా చేపలు పట్టుకొనే మేము బ్రతుకుతున్నాము, చేపలను పట్టి అమ్ముకుంటాము, ఏదో ఇంత డబ్బు వస్తుంది, మేము జీవన నిర్వహణ చేసుకుంటాము అంటారు. మేమేం తప్పు చేస్తున్నామని వాళ్ళు అంటారు. కానీ జీవన నిర్వహణ కోసము ఆ పని తప్ప ఇంకా వేరే పని చూని జీవన నిర్వహణ జరగదా చెప్పండి? బ్రతకాలంటే అదే పని చేయాలా? ఇంకా వేరే పనితో కూడా బ్రతకొచ్చు కదా. కానీ అలా చేయరు. అందుకని వాళ్ళు ఆ చేపలకు ఎటువంటి వారు అంటే వాళ్ళు హింసించేటువంటి పాపాత్ములు. వాళ్ళు చేసేది వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ధర్మం అనుకుంటారు, కానీ అది అధర్మమే. ఎందుకు? కాలాంతరంలో వాళ్ళకు నరకానికి అది దారి తీస్తుంది, నరకానికి పోతారు వాళ్ళు. అదేవిధంగా పోయేవాళ్ళు పక్షులను పడతారు, పక్షులను బట్టి అమ్ముకుంటారు, దాంతో జీవనం గడుపుతూ ఉంటారు కదా. వీళ్ళంతా ఎవరు అని అంటే అకారణ శత్రువులు అంటారు వీరికి. ఆ బోయేవాడు కానీ ఈ జాలరి కానీ వీరు ఆ చేపలకు ఆ పక్షులకు శత్రువులు. ఎటువంటి శత్రువులు అంటే అకారణ శత్రువులు. అంటే ఏ కారణం లేదు, అకారణంగా చంపుతారు వాటిని. అవి వీరికి ఏమీ ద్రోహం చేయలేదు, ఏం పాపం చేయలేదు, వీళ్ళకు ఏం మోసం చేయలేదు, అయినా కానీ వాటిని చంపుతారు. వాళ్ళే పాపాత్మలు అంటారు. అదేవిధంగా లోకంలో మనుషులు కూడా ఇతరులను అకారణంగా పీడిస్తారు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేస్తారు. వీరంతా ఎవరు? పాపాత్ములు అనబడతారు. అయితే ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 9 మంది రకాలుగా ఉన్నారు కదా, 9 మంది, అందరిలో కూడా ఆ పరమాత్మనే దర్శిస్తాడు. అది మహాత్ములలో ఉన్నటువంటి వైలక్షణ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతం, బల్బులలో తేడా ఉంది కదా, కానీ కరెంటు మాత్రం ఒకటే. అదేవిధంగా వీరందరూ కూడా ఒకడు పాపం చేస్తున్నాడు, ఒకడు పుణ్యం చేస్తున్నాడు, ఒకడు ఉపకారం చేస్తున్నాడు, ఒకడు అపకారం చేస్తున్నాడు, ఒకడు శత్రువు, ఒకడు మిత్రువు, నానా రకాలుగా ఉన్నారు. అయితే ఆ విధంగా ఉండడానికి కారణము భగవంతుడు కాదు, అందరినీ కూడా ప్రేరేపించేవాడు భగవంతుడే కదా. దొంగతనం చేసేవానికి కూడా భగవంతుడే ప్రేరేపిస్తున్నాడు కదా. వాడు కూడా దొంగతనం చేయడానికి మొదలు వాడు భగవంతునికి మొక్కుకొనే పోతాడు. వాడు భగవంతునికి మొక్కి ఈరోజు నాకు దొంగతనం సఫలం కావాలి, నేను ఎవరికి కంటపడకుండా ఎవరికి దొరకకుండా నేను ధనాన్ని చేజిక్కించుకోవాలి అని వాడు భగవంతునికి మొక్కే పోతాడు. వాడు పాపం చేసేటోడు కూడా ఆ కతల్ఖాన్ లోపల వాడు ఆ పశువులను చేస్తాడు కదా, వాడు కూడా మొదలు కత్తికి మొక్కి చేస్తాడు. వాడు పాపం పని చేసేటప్పుడు కూడా కత్తికి మొక్కి చేస్తాడు, నేను ఇంత పుణ్యకార్యం చేస్తున్నా అని వాడు కదా. మరి అందరూ కూడా భగవంతుని మొక్కటోళ్ళే ఉన్నారు, భగవంతుని స్మరించినోడు ఎవడు చెప్పండి కదా. మరి వాళ్ళని కూడా ప్రేరేపించేది భగవంతుడే కదా. మరి వీళ్ళందరినీ ఈ దుష్ట కార్యాలు చేయించే దోషము భగవంతునికే పడుతుందని మీరు అంటారు, అంతే కదా. ఈ దోషం ఎవరికి పడుతుంది? ఈ పాపకర్మ చేసేటందుకు ప్రేరణ ఇచ్చింది, శక్తిని ఇచ్చింది ఎవరు?
ఆ భగవంతుని యొక్క శక్తి ఉంటేనే కదా వాడు పాపకర్మ చేస్తున్నాడు. మరి భగవంతుడే కదా శక్తిని ఇచ్చింది వానికి పాపకర్మ చేయుటకు. మరి ఆ పాపకర్మ చేయుటలో భగవంతుని కూడా భాగం ఉంటుందా లేదా? ఉంటుందా? ఉంటుందా? అంటే అతన్ని కూడా నేరస్తుని చేస్తున్నావు అన్నట్టు నువ్వు కదా. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఆ సూర్యునికి వెలుగులో ఒకడు పాపకర్మ చేస్తాడు, పాపం చేస్తుండు, పుణ్యకర్మ చేస్తాడు, పుణ్యం చేస్తుండు, పూజ చేస్తాడు, పూజ చేస్తుండు, ఏదో అన్ని పనులు చేస్తున్నారు. వీరు చేసేటువంటి పుణ్య పాపాలకు ప్రేరకుడు సూర్యుడు అంటారా మీరు? వీరు చేసే పాపాలకు అతడు బాధ్యుడా? ఆయన నువ్వు పాపం చేయరని చెప్పిండా? నువ్వు పుణ్యం చేసుకోరని చెప్పిండా? మరి పుణ్యపాపాలకు సూర్యుడు బాధ్యుడా? మరి అట్లే ప్రతి శరీరంలో కూడా ఉండి పాపాత్ముని శరీరంలో, పుణ్యాత్ముని శరీరంలో, అందరి శరీరంలో ఉండి భగవంతుడు ప్రేరణ చేస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. మరి ఈ దోషాలని భగవంతునికి పడతాయా చెప్పండి? కేవలం అతని యొక్క శక్తిలో వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు, అంతేకాని ఆ శక్తిని దురుపయోగం చేసుకునేవాడు ఒకడు, సదుపయోగం చేసుకునేవాడు ఒకడు. అని పాపాత్ములు పుణ్యాత్ములు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ గుణదోషాల చేత భగవంతునికి ఏం సంబంధం లేదు కదా. కరెంట్ ఉంది అక్కడ, కరెంట్ ఎట్లుంటుందో చూస్తాను ఏలు పెట్టినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? షాక్ వస్తుంది కదా, ప్రాణాలు కూడా పోయే సంభవం ఉంది. మరి ఇప్పుడు ఈ షాక్ రావడానికి కారణము కరెంట్ అంటావా? మనమే, అంతేనా లేదా? అట్లా ఈ పుణ్యపాపాలు చేసేటువంటి ఏదైతే బుద్ధి ఉన్నదో ఆ అంతఃకరణం మన దగ్గర ఉంది. భగవంతునికి బుద్ధి లేదు, ఉందా? కదా, భగవంతునికి బుద్ధి లేదు. మీరు ఎట్లా చెప్తున్నారు స్వామీజీ? మీరు భగవంతుని గురించి బాగా చెప్పేటోళ్ళే కదా, భగవంతునికి బుద్ధి లేదని తిడుతున్నావా ఏం భగవంతుని అని అంటారు. ఇది శాస్త్రం యొక్క రహస్యం. ఏమిటనంటే భగవంతునికి మాయ అనేటిది ఒకటి ఉపాధి ఉంది. అది చాలా విశాలమైనటువంటిది, చాలా వ్యాపకమైనటువంటిది మాయ. ఈ జీవునికి అవిద్య, అజ్ఞానము అనేటువంటి ఉపాధి ఉంది. ఈ అజ్ఞానం యొక్క కార్యమే బుద్ధి. అందుకని జీవునిలో బుద్ధి ఉంది, కానీ ఈశ్వరునికి బుద్ధి లేదు. మరి ఏముంది? మాయ ఉంది. అతనికి పెద్ద ఉపాధి ఉంది. అతనికి పెద్ద ఉపాధి ఉంది కాబట్టి మాయ చేత అందరిని చూస్తాడు. అందరి మనసుల్లో కూడా ఏమి జరుగుతుంది అది కూడా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఉపాధి పెద్దది ఉంది, శుద్ధం ఉన్నది. మన ఉపాధి చిన్నగా ఉన్నది, బుద్ధి అల్పం ఉన్నది. కాబట్టి మనం అన్నిటినీ తెలుసుకోలేము. ఏ విధంగా పిల్లి ఉందనుకోండి, ఆ పిల్లి రాత్రిపూట కూడా చూడగలుగుతుందా? చూడగలుగుతుందా? ఎందుకు చెప్పండి? మీరు చూడగలరా రాత్రిపూట? ఇప్పుడు అది ఒక బిలములో, ఒక కన్నంలో ఆ ఎలుక అది ఎప్పుడు వస్తుందా అని అలా కాచుకొని అలాగే కూర్చుంటుంది. అది ఆ ఎలుక ఎప్పుడు బయటకు రాగానే వెంటనే జంపు కొడుతుంది. దేని మీదకి? ఎలుక మీదకి. అది ఇట్లా వచ్చి ఆ పిల్లిని చూసి వెనక్కి తిరిగి బిలంలోకి పోకముందుకే ఇది అటాక్ చేస్తుంది దాన్ని. చూడు, ఆ చీకట్లో అది కూడా మరి అంత చురుగ్గా ఆ ఎలుకను పట్టగలిగింది అని అంటే దానికి ఎలుక కనపడినట్ట కనపడనట్ట? కనపడింది కదా. మరి మీకు కూడా కనపడుతుందా? ఆ తలకాయ ఊపుతుందా అమ్మగారు కదా. చీకట్లో మనకు కనపడదు కదా, అది పిల్లికైతే కనపడుతుంది. ఎందుకు చెప్పాను ఈ దృష్టాంతం అంటే, ఈశ్వరునికి పిల్లి కళ్ళలాగా మాయ ఒకటి ఉంది. అతడు సర్వమును చూస్తాడు, రాత్రిపూట చూస్తాడు, పగలు చూస్తాడు, అన్ని లోకాల్లో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క స్థితిగతులు తెలుసుకుంటాడు. కానీ మనకు బుద్ధి ఉంది అంటే అల్పమైనటువంటి ఉపాధి ఉంది కాబట్టి మనం తెలుసుకోలేము కదా. అయితే ఆ పరమాత్మ మనం చేసేటువంటి పుణ్యపాపాల చేత అంటబడడు, అతనికి ఏం సంబంధం లేదు. మనం చేసిన కర్మనే మనమే అనుభవించాలి అంతే. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి, ఇంకోరు అనుభవించడానికి వీల్లేదు. అది భగవంతుని మీద నెట్టడానికి వీల్లేదు. పుణ్యపాపాలు, నేను పాపం చేపించింది భగవంతుడే కాబట్టి నేను చేసిన పాపం ఆయనదే, నాది కాదు అని తెలివిగా మనం ప్రవర్తించేటువంటి అవకాశం లేదు. ఒక ఉద్యానవనంలో ఎవరిదో ఒక ఆవు వచ్చింది. ఆవు వచ్చి ఆ మొక్కలన్నింటిని కూడా పాడు చేస్తుంది. అప్పుడు ఆ తోటమాలి ఏం చేశాడంటే దాన్ని బయటకు వెడలు కొట్టడానికి ఒక కర్ర తీసుకొని అలా ఇట్లా కుట్టాడు. అది తల మీద ఎక్కడో గుప్తంగా దెబ్బ తాకి వెంటనే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ ఆవు యజమాని వచ్చాడు. వచ్చి, ఏమయ్యా నా ఆవుని ఇలా చంపుతావా నువ్వు అని అతని మీద ఆరోపణ చేసి ఆ రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చాడు. రచ్చబండ అంటే పంచాయతీ బోర్డులకు తీసుకొచ్చి, అయ్యా ఇగో నా ఆవును చంపాడు అని అతని మీద ఆరోపణ చేస్తే
అతడు అంటాడు, ఆ తోటమాలి, నేను చంపలేదంటాడు. పుట్టింది వాడే, చంపింది వాడే, నేను చంపలేదంటాడు. ఎందుకంటే వానికి కొంచెం పంచీకరణము, కొద్దిగా శాస్త్రజ్ఞానం కూడా ఉన్నది కదా. అయితే శాస్త్రంలో చెప్పింది ఉన్నది, ఈ చేతులకు కూడా అధిష్టాన దేవత ఉంటాడు. ఈ చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు, కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు కదా, ముక్కుకు అధిష్టాన దేవత అశ్విని కుమారులు, ఇట్లా ప్రతి అవయవానికి దేవతలు ఉంటారు. అయితే ఈ చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు కాబట్టి, ఈ చేతులను ప్రేరేపించింది ఇంద్రుడే కాబట్టి, ఆవును చంపింది కూడా ఇంద్రుడే, నేను కాదు అంటాడు. ఆవును చంపింది కూడా ఇంద్రుడే, నేను ఎందుకయింది? చేతులను ప్రేరేపించింది ఇంద్రుడు, అధిష్టాన దేవత, నేను కాదు అంటాడు. అప్పుడు పంచాయతీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలే. తర్వాత విచారం చేద్దామని అట్లా దాన్ని ఆపినారు, నిలిపారన్నమాట. తర్వాత రోజు ఆ ఇంద్రునికి కుదేం జరిగింది. ఇక వీడు నా మీద ఆరోపణ చేశాడు, నేను వానికి ప్రేరణ చేశాను వాడిని చంపమని. మరి ఈ ఆరోపణ నుంచి తప్పించుకోవాలి, నా మీద ఆరోపణ ఉండరాదు కదా అని అతడు మారువేషంలో వచ్చాడు ఆ తోటమాల దగ్గరికి. తోటమాల దగ్గరికి మారువేషంలో వచ్చి ఆ ఉద్యానవనాన్ని అంతా చూశాడు, ఆ తోటనంతా చూసి, అబ్బా ఎంత చక్కటి వనమయ్యా, రంగురంగుల పువ్వులు, సుగంధమైనటువంటి వాసన, అబ్బా ఏమి వనం ఇది, ఎవరయ్యా ఈ మొక్కలను పెంచింది, ఈ మొక్కలను ఇంత చక్కగా పెంచి ఇటువంటి సుగంధితమైనటువంటి పువ్వులను ఇస్తున్నాడు, ఎంతటి మహానుభావుడో అతడు అని స్తుతి చేశాడు. స్తుతి చేసేసరికి, ఎవరయ్యా, నేనే అన్నాడు ఆ తోటమాలి, వీటిని అన్నిటినీ పెంచింది నేనే అన్నాడు. ఎలా పెంచావు అంటే, వాటికి నీరు పోసాను, ఎరువులు వేశాను, మరి కలుపు మొక్కలు తీశాను, అన్ని రకాలుగా నేను చూసుకున్నాను కాబట్టే ఈ మొక్కలు ఇంత అందంగా మంచి పూలు పూస్తున్నాయి. ఇవి మరి ఇవన్నిటి కారణం ఎవరు? నేనే అన్నాడు. ఓహో, చాలా బాగా పెంచావే తోటను, కానీ ఆవును చంపింది నువ్వు కాదా అన్నాడు. ఆవును చంపింది నువ్వు కాదా అన్నాడు. ఎందుకంటే ఆ చెట్లకు నీళ్లు పోసింది నేనే అన్నావు. ఆ నీళ్లు పోసినప్పుడు కూడా శక్తినిచ్చింది ఇంద్రుడే కదా. మరి ఇంద్రుని పేరు చెప్పాలి కదా, నీళ్లు పోసినప్పుడు, వాటి పెంచినప్పుడు, ఎరువులు వేసినప్పుడు ఇంద్రుని పేరు చెప్పాలి కదా, ఇంద్రుడే పెంచాడు అని చెప్పాలి కదా. కానీ ఆవును చంపితే ఇంద్రుడు చంపాడు అంటావు, వీటిని పెంచింది నేను అంటావు. వీని తెలివి కదా. మరి నిజంగా ఇంద్రుడు ప్రేరేపించాడా ఆవును చంపమని? లేదు. అట్లా వీడు పాపాలు చేస్తాడు, వీని సంస్కారం అనుగుణంగా వాని స్వార్థం కోసం పాపాలు చేస్తాడు, కానీ దేవుని మీద నెడతాడు. అది దేవునికి ఏమంటదు కదా. అందుకని మనం పుణ్యపాపాలు చేయడానికి పరమాత్మ కారణం కాదు, కాకపోతే ప్రేరకుడు ఉన్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఆ లైట్ యొక్క వెలుగులో మనం సత్సంగం చేస్తూ ఉన్నాం. ఆ లైట్కి ఏమైనా సంబంధం ఉందా మన సత్సంగానికి? ఏం సంబంధం లేదు. కానీ ఆయన ప్రకాశంలోనే మనము సత్సంగం చేయగలుగుతున్నాం, కానీ దీనికి దానికి ఏం సంబంధం లేదు. అట్లా పరమాత్మ ప్రతి శరీరంలో ఉన్నాడు, మన శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రేరేపిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. కానీ మనం చేసేటువంటి పుణ్యపాపాల చేత ఆ పరమాత్మకి ఏం సంబంధం లేదు, తెలిసిందా? కాబట్టి ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరిలో ప్రేరణ చేస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తున్నాడు. కానీ పరమాత్మ మాత్రం అలిప్తంగా ఉంటాడు, అతనికి మనకేం సంబంధం లేదు. మరి మనం చేసే పుణ్యపాపాలకు సంబంధం ఎవరు? ఆ పుణ్యపాపాలకు బాధ్యులు ఎవరు చెప్పండి? మనమే. అందుకనే ఎవడు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలి అంటారు కదా. మోటుగా ఎవడు తోడుకున్న బావిలో వాడే పడతాడంట. వాడే పడతాడని ఏం నియమం లేదు అంటారు. అట్లా అంటే వాడు చేసిన పాపానికి వాడే బాధ్యుడు ఉన్నాడు. వాడు పుణ్యం చేసుకుంటే సుఖాన్ని అనుభవిస్తాడు, పాపం చేసుకుంటే దుఃఖాన్ని అనుభవిస్తాడు, తెలిసిందా? ఈ విధంగా భగవంతుడు మనకి ఏం చెప్పినట్టయింది శ్లోకంలో అనంటే, ఎవరైనా ఉండుగాక, పుణ్యాత్ములు ఉండని, పాపాత్ములు ఉండని, మంచివాడు, చెడ్డవాడు, మిత్రుడు, శత్రువు ఎవడైనా ఉండుగాక, కానీ అందరిలో ఏ చైతన్యం అయితే ఉందో అది పరమాత్మ. దాన్ని దర్శిస్తాడు జ్ఞాని. వారి యొక్క గుణగణాలను, వారి సంస్కారాలను, వారి యొక్క చేష్టలను చూడడు, ఆ చైతన్యాన్ని గుర్తిస్తాడు. అదే సమదృష్టి అంటారు, బ్రహ్మదృష్టి అంటారు. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర బ్రహ్మదర్శన. మన చూపు ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ పరమాత్మనే చూస్తాడు ఆ జ్ఞాని. జడమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ స్తంభం ఉంది, ఇక్కడ రాయి ఉంది,
ఇది ఒక బల్ల ఉంది, ఇది ఒక అల్మారి ఉంది. ఆ జడ వస్తువుల్లో కూడా పరమాత్మనే చూస్తాడు. ఉన్నాడా లేడా? జడమైన వస్తువుల్లో ఆ రాయిలో రప్పలో పరమాత్మ ఉన్నాడంటారా లేడంటారా? ఉన్నాడా? అది చూపెట్టు. ఉన్నాడు అంటున్నావు కదా, అది చూపెట్టు. ప్రహ్లాదుడు చూపెట్టాడా లేదా? ప్రహ్లాదుడు చూపెట్టాడా లేదా? మీకు అందరికీ తెలుసా లేదా ప్రహ్లాదుని యొక్క కథ? భగవంతుని ఎక్కడి నుంచి చూపెట్టాడు మనకు? స్తంభం నుంచి. ఆ స్తంభం ఏమిటి? అది జడమా కాదా? చూడు, జడమైనటువంటి పదార్థంలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టే ప్రకటమైనాడు. లేకపోతే ఎట్లా ప్రకటమవుతాడు? అవునా? మీరు ఉన్నారు కాబట్టే మీ ఇంటికాడ నుంచి ఇక్కడికి రాగలిగినారు. మీరే లేకపోతే ఇక్కడికి ఎట్లా వస్తారు? మీరు వస్తారా? అలా ఇప్పుడు నువ్వులు ఉంటాయి, వేరుశనగలు ఉంటాయి, వాటిలో నూనె ఉంటుందా లేదా? ఉంటుంది కదా. దాన్ని గాను గాడిగించామనుకో నూనె వస్తుంది. అదే ఇసుక వేసి గాను గాడించండి, రాదు. ఎందుకు రాదు? లేదు అంటే ఉండిందే వస్తుంది అనేది మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఏది ఉండిందో అదే వస్తుంది, లేనిది రాదు. మరి ఆ స్తంభం నుంచి భగవంతుడు బయటకు వచ్చాడనంటే అందులో ఉన్నాడా లేడా? తప్పకుండా. చూడండి, మరి ఆ జడ వస్తువుల్లో కూడా పరమాత్మ ఉన్నాడంటే చేతన ప్రాణుల్లో భగవంతుడు లేడని ఎట్లా అంటావు చెప్పు? అందుకని అణువులో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఈ దృష్టి రావాలి మనందరికీ కూడా. ఎప్పుడైతే ఈ దృష్టి వచ్చిందో అప్పుడు వాడు శత్రువు ఉండని, మిత్రువు ఉండని, ఎవడైనా ఉండని, వాళ్ళ పట్ల మనకు ఏ విధమైనటువంటి రాగద్వేషాలు ఉత్పన్నం కావు. ఎందుకు? అందులో ఉన్నది పరమాత్మనే కదా. నాలో ఉన్నది పరమాత్మనే ఉన్నది. అందులో ఇందులో నేనే ఉన్నా కదా. అందులో ఎవడున్నాడు? ఇప్పుడు నాలో పరమాత్మ ఉంది, వానిలో పరమాత్మ ఉన్నాడు అంటే మరి నాలో ఉన్నది పరమాత్మ అన్నప్పుడు అందులో వానిలో ఉన్నది ఎవడు? పరమాత్మ. మరి ఇక్కడ నేను అనేటప్పుడు అక్కడ ఉన్నది కూడా నేనే. అవునా లేదా? మరి అందులో ఇందులో అన్నిట్లో నువ్వే ఉన్నావు అన్నప్పుడు నిన్ను నువ్వు ఏ విధంగా తిట్టుకుంటావు? వాడిని తిడితే నిన్నే తిట్టుకున్నట్టా కాదా? వాడిని కొడితే నిన్నే కొట్టుకున్నట్టా కాదా? ఎందుకు? అందులో నీలో అన్నిట్లో ఉన్నది చైతన్యం ఒకటే, అదే పరమాత్మ అన్నప్పుడు ఎవరి యందు కూడా రాగము, ద్వేషము, కోపతాపాలు ఉండకూడదు. అర్థమైందా పిల్లలు? మీరు భగవంతుని చూడాలి. ఎక్కడ చూస్తారు? ప్రతి వస్తువులో చూడాలి, ప్రతి ప్రాణిలో చూడాలి. అందులో అన్నిట్లలో ఉన్నది పరమాత్మనే అని మనం దర్శించాలి కదా. అన్ని బల్బుల్లో, ఫ్యాన్లో, ఫ్రిడ్జ్లో అన్నిట్లో ఉన్నది ఒకటే కరెంటా లేదా? అట్లా పరమాత్మ కూడా అన్నిట్లో ఉన్నాడు అని ఈ దృష్టితో మీరు చూడాలి. ఈ దృష్టితో చూసినట్లయితే ఇక మనకి ఎవరి యందు కూడా రాగద్వేషాలు ఉండవు, కోపతాపాలు ఉండవు. అప్పుడు అందరితోనూ కూడా మనం కలిసిమెలిసి ఉండడానికి ఆస్కారం ఉంది. అందరితో కలిసి ప్రేమగా ఉండేందుకు అవకాశం ఉంది. ప్రేమగా ఉంటేనే సుఖము, శత్రుత్వం పెట్టుకుంటే దుఃఖం. అంతేనా లేదా? అలా అందుకని అందరితో మనం స్నేహంతో, ప్రేమతో, అనురాగాలతో మనం ఉండాలి అని మంచిగా నేర్చుకోండి. ఈ ప్రకారంగా మనకు భగవంతుడు చక్కటి బోధ చేశాడు. అంతటా ఉన్నది నేనే నాయన, నన్ను దర్శించుకున్నట్లయితే నీ కళ్యాణం అవుతుంది, నీ మేలు జరుగుతుంది అని చెప్పినాడు. సరే, ఈ విధంగా ఒక శ్లోకాన్ని మాత్రం చింతన చేయగలిగాము. మరి ఇంకా ముందు కార్యక్రమాలు కూడా ఏమైనా ఉంటాయి బహుశా. మరి ఇంతటితో ఈ సత్సంగ కార్యక్రమాన్ని విరమించుకుందాం. హరి ఓం తత్సత్. మీ అందరికీ కూడా ఆ సద్గురుదేవుడు దేవానంద సరస్వతి వారు, మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ, మరియు జగజ్జనని అనేటువంటి అమ్మవారు మీ అందరికీ కూడా మంచి బుద్ధినిచ్చి, మీ అందరూ కూడా మంచిగా చదువుకొని మీరందరూ కూడా ప్రయోజకులయ్యి మీరు మున్ముందు దేశానికి ఉపకరించాలి కదా. మహాత్మా గాంధీ, మరి రమణ మహర్షి, మలయాళ స్వాముల వారు, శంకరాచార్యుల వారు, వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? లోకాన్ని ఉద్ధరించడానికే వాళ్ళ శరీరాలను త్యాగం చేశారు. ఆ విధంగా కూడా మీరు కూడా మంచివారయ్యి, జ్ఞానవంతులయ్యి, బుద్ధిమంతులయ్యి లోకానికి మీరు ఉపకరించబడేందుకు ఆ సద్గురుదేవుడు భగవంతుడు మీకు అందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు,
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.